18 years of negotiation. ఇండియా అండ్ యూరప్ యూనియన్ మధ్యన. యూరప్ యూనియన్ అంటే ఇట్ ఈస్ అ బ్లాక్ ఆఫ్ 27 కంట్రీస్. అన్నీ కలిపి ఫైనల్లీ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనౌన్స్ చేయబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ లీడర్స్ దీన్ని ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్. అసలు ఈ అగ్రిమెంట్ వల్ల ఇండియాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? జాబ్సా, ప్రైజెసా, లేక మీరేనా? ఈ వీడియోలో దీన్ని మనం సింపుల్గా, క్లియర్గా, ఆనెస్ట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు ఈ డీల్ ఇంత పెద్దది ఎందుకు? దీన్ని ఇంత పెద్దదిగా అనడానికి గల కారణం ఏంటి అంటే దానికి ఉన్న స్కేల్. యూరప్ యూనియన్ 27 కంట్రీస్ని కలిపి EU అని అంటాం. యూరప్ యూనియన్, మన ఇండియా కలిపి టోటల్ పాపులేషన్ 2 బిలియన్ పీపుల్, అంటే క్లోజ్ టు 25% ఆఫ్ గ్లోబల్ ఎకనామీ. అందుకే దీన్ని ఇండియన్ పాలసీ మేకర్స్ ఒక హిస్టారిక్ అగ్రిమెంట్ అని టైటిల్ ఇచ్చారు. కానీ బిగ్ నెంబర్స్ ఉంటే సరిపోదు, దాంట్లో రియల్గా ప్రజల జీవితాలు మారాలి. అప్పుడే అది మంచి డీలా కాదా అనేది అర్థమవుతుంది. కాసేపు ఈ సోషల్ మీడియా హంగామా హెడ్లైన్స్ నుంచి పక్కకెళ్ళి ఒక ప్రాక్టికల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్గా జరిగే ఇంపాక్ట్, ఈ డీల్ సైన్ అవడం వల్ల ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి చాలా హై స్పీడ్ బూస్ట్ రాబోతుంది. ఎందుకంటే యూరప్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఏం జరుగుతుందంటే ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఇండియన్ గూడ్స్ మీద ఉన్నాయో అవి యూరప్ మొత్తంలో చాలా షార్ప్గా తగ్గబోతుంది. చాలా కంట్రీస్లో ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వబోతుంది. సో ఇండియన్ ప్రోడక్ట్స్ అనేవి యూరప్ యూనియన్లో ఇంకా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. అంటే అక్కడున్న లోకల్ ప్లేయర్స్తో అండ్ ప్రపంచంలో ఉన్న వేరే కంట్రీ ప్లేయర్స్తో కాంపిటేటివ్ రేంజ్లో కంపీట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీషర్ట్ అనుకోండి, ఇక్కడ ఇది నేను $10 కొంటే ట్యాక్సెస్ తగ్గించేస్తే $5కే రావచ్చు, అలా €5కే రావచ్చు. అయితే ఇందులో ఏ సెక్టర్స్ బెనిఫిట్ తీసుకుంటాయో మనం ఎగ్జామిన్ చేద్దాం. టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్, ఫార్మస్యూటికల్స్ అండ్ జెనరిక్ మెడిసిన్, లెదర్ ప్రోడక్ట్స్, ఫుట్వేర్, జర్మ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, ఆటో కాంపోనెంట్స్. అసలు ఇవన్నిటి వల్ల ఇండియన్స్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? మనకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ పెరుగుతాయి, అంటే కొత్త కొత్త ఫ్యాక్టరీస్ స్టార్ట్ అవుతాయి, కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది డైరెక్ట్గా ట్రాన్స్లేట్ అవుతుంది కొత్త జాబ్స్కి.